తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సాగుని తెద్దడు అధ్యక్ష, కాలం తెచ్చింది కాదు అధ్యక్ష, ఇది ప్రభుత్వం తెచ్చిన ఇద్దరుగా కనబడతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే చెరువుల కింద ఉన్న పంట పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయి అధ్యక్ష. రైతులంతా రబీలో మరి వరి సాగు చేసి తర్వాత రైతు చైర్మన్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు చెప్తారు వరేసుకోవద్దని చెప్పారు అధ్యక్ష. అంటే ఇది రైతుల్ని మరి పూర్తిగా విస్మరించిన కాదని అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నేను ఒకటి అడుగుతాను, దేవాదుల మోటార్లు 40 రోజులు పైగా నడవకపోవడంతో అక్కడ ఉన్నటువంటి 1000 ఎకరాల భూములు ఎండిపోతే 41 రోజుల తర్వాత అక్కడ మంత్రులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవాదుల మోటార్లు రిపేర్ చేయడానికి 40 రోజుల తర్వాత వెళ్తే ఎండిపోయిన తర్వాత మేము నీరిచ్చినా కూడా అది లాభం లేదు అధ్యక్ష. అవంతా కూడా ఇలా పశువులకు గడ్డిగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఈరోజు దేవాదులలో 41 రోజులు మోటార్లు చెడిపోయినా కూడా ఇప్పటి వరకు మీరు దాని మీద శ్రద్ధ పెట్టలేదంటే మంత్రులు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు. వీరికి పేద రైతుల మీద 45 మినిట్స్ అయింది మహేష్ రెడ్డి గారు, 45 మినిట్స్ అయింది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, పంటలు ఎండిపోయినటువంటి ప్రతి ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ సర్కారు మొత్తం కేవలం కమిషన్ల మీద పెట్టే శ్రద్ధ పేద రైతుల మీద ఎందుకు పెడతలేదని అడుగుతా ఉన్నా అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కబ్జా ద్వారా బీఆర్ఎస్ లక్షల కోట్ల అవినీతి పాల్పడిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించినటువంటి రేవంత్ రెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాలని మరొకసారి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఇది కేవలం 10,000 ప్రభుత్వంగా కనబడతా ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ చేస్తామన్నటువంటి ఎక్కడ కూడా చిన్న ఆశ కూడా ప్రజలకు లేదంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నదో నేను మేము ఒకసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. హైకమాండ్కి కప్పం కట్టడానికి కేవలం మంత్రుల వసూళ్లకు మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప నిజంగా ఉద్యోగులకు 1,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డది ఈ సర్కార్ అధ్యక్ష. ఇటీవల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క కలిసి తమకు దాదాపుగా 10,000 కోట్లు బకాయి ఉందని వెంటనే విడుదల చేయాలని కోరిందంటే ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందో అర్థమైంది అధ్యక్ష. బడా కాంట్రాక్టర్ల బిల్లులకే మోక్షం తప్ప చిన్న కాంట్రాక్టర్లకు మాజీ సర్పంచులకు ఉద్యోగుల బకాయిలకు పెండింగ్ లో ఉన్నటువంటి వాటి కోసం ఎక్కడ కూడా ఈ ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గత జనవరి 9 జీహెచ్ఎంసీ వద్ద కాంట్రాక్టర్లకు రావాల్సిన 1,100 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాలని చెప్పి ప్రదర్శన చేసి ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రైతు భరోసా కోసం చేసినటువంటి మరి అప్పుడు కూడా దాదాపు ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు విలువైన భూములు తాకబెట్టి ఈ రోజు 10,000 కోట్లు తెచ్చి 9,000 కోట్లు రైతు భరోసా ఇస్తామని చెప్పి వారికి ఇవ్వకుండా మరి బడా కాంట్రాక్టర్లకు మీరు బిల్లుల కోసం ఖర్చు పెట్టడం అంటే ఇది ఎంత బాధాకరం అంటే ప్రభుత్వ సభను కూడా తప్పుదో పట్టించడమేనా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ రోజు రైతు భరోసా స్కీమ్ అమలు చేసేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోగా టీఐసీ ద్వారా ఉన్న హైదరాబాద్ విలువైనటువంటి భూములు అధ్యక్ష వాటిని కూడా యూనివర్సిటీ భూములను కూడా అమ్మడానికి ప్రయత్నం చేయడం ఇది చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, బిల్లుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంత స్థాయిలో భారీ అవినీతి ఈ ప్రభుత్వం చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారంటే బాటంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారంటే ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందో ఒకసారి చివరిగా తప్పుడు అంచనాలతో బడ్జెట్ సైజ్ పెంచారనేది అధ్యక్ష. 2025-26 బడ్జెట్ అంచనాలు మొత్తం 3,04,965 కోట్ల అధ్యక్ష. రెవెన్యూ ఏం 2,26,982 కోట్ల అధ్యక్ష. మూలధనం కేవలం 36,504 కోట్ల అధ్యక్ష. బడ్జెట్ రాష్ట్ర ఆదాయంలో 2,29,000 కోట్లు పైగా చూపారు అధ్యక్ష. 24-25 సవరించిన బడ్జెట్ గణాంకాలు తీసుకుంటే అధ్యక్ష 2,02,000 కోట్లు చూపిస్తున్నారు అధ్యక్ష. అంటే అక్కడ